సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల ఇట్లా జరిగిందనేది. కొన్నిసార్లు మనం సంతోషపడతాం, వాళ్ళ వల్ల ఇట్లా జరిగిందనేటటువంటిది. మన జీవితాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే గనక నిర్ణయాలు చేసేటప్పుడు చాలాసార్లు మనము తప్పుడు నిర్ణయాలు చేసి జీవితాన్ని తప్పుబాటులో పెట్టుకొని చాలా హీనమైన స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. అందుకే ఈరోజు దేవాది దేవుడు సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాం. నరుడు స్వేచ్ఛాపరుడు, నిర్ణయం తీసుకోవటం ఆయన పైన ఆధారపడి ఉంటుందనేటటువంటిది గొప్పగా చెప్తున్నాడు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో, నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలను పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలను పాటించవచ్చును, అతన్ని అనుసరింపవలనో లేదో నిర్ణయించవలసినది నీవే. 16వ వచనం చదువుతున్నాం. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను, చేయి చాచి వానిలో నీకు ఇష్టం వచ్చిన తీసుకొనుము. 17వ వచనంలో, మృత్యువు జీవము కూడా నరుని ముందు ఉన్నది, అతడు తాను కోరుకున్నది తీసుకొనవచ్చును. 18వ వచనంలో, ప్రభు విజ్ఞానము అనంతమైనది, ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు, ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపువారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపం చేయమని ఆజ్ఞాపింపడు, ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినివ్వడు. 11వ వచనం చదువుతున్నాం. నేను పాపం చేయుటకు దేవుడే కారణమని చెప్పకము, తాను అసహ్యించుకున్న దాన్ని దేవుడు ఎట్లు చేయించును. దేవుడు నన్ను పెడత్రోవ పెట్టించనని అనకము, ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనడు. ప్రభువు దౌష్ట్యమును పూర్తిగా అసహ్యించుకొనును, దైవభీతి గల నరుడు చెడ్డను అంగీకరింపడు. దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకొని స్వేచ్ఛను వసగెను. చాలా గొప్ప వాక్యాలు. దేవుడు మానవుడిని మన రూపంలో సృష్టిద్దామని ఆదికాండం మొదటి 2-3 అధ్యాయాల్లో ఎంత గొప్పగా చెప్తున్నాడు. దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకొని స్వేచ్ఛను వసగెను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది జీవితంలో దాదాపుగా మనపైనే ఆధారపడి ఉంటుందనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలు ఎలాగుండాలనేటటువంటిది మనం తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అదే ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు ఇలాగనే ఒక చోట కలిసి ఉంటే ఒక వివాహానికి వెళ్తే ఆ సందర్భంలో తెలిసిన వాళ్ళందరూ రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు తాగుబోతయ్యాడు, అప్పుడప్పుడు ఇక కొట్లాట్లు గొడవలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంక అప్పుడప్పుడు ఆయన యొక్క జీవితం చూసినటువంటి వాళ్ళు ఏంది ఇంత చండాలంగా ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది. మరొకడు ప్రయోజకుడయ్యాడు. ఎవరైనా కానీ వస్తే వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి, పనులు బాగుంటాయి, పనులు బాగా చేస్తాడు అనేటటువంటిది అలాంటి జీవితం కనపడుతుంది. సో అలాంటి పెళ్ళిలో ఒక ఆయన తాగుబోతుని అడుగుతున్నాడు,
నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగాడు. నువ్వెందుకు ఇలా తాగుబోతోడిగా ఈ తగాదులు, గొడవలు, గందరగోళాలు అన్నీ కూడా ఏంటి అని అడిగితే, ఆ తాగుబోతు తమ్ముడు ఇట్లా అంటున్నాడు. అంతా మా నాన్న వల్లే జరిగింది. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోడు, ఎప్పుడు కొట్టేవాడు, మా అమ్మను కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. అందుకే నేను ఇలా తయారయ్యానని. ఆ తాగుబోతు చెప్పింది కొంతమందికి, ఓ అవునా, అట్లనా, మీ నాన్న అట్లా ఉండేవాడా, అందుకే నువ్వు ఇట్లా అయ్యావా అన్నట్టు ఉండేదన్నమాట. సో తాగుబోతును నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే ఇది జరిగింది, ఇట్లా జరిగింది. ఆయన ఒక పెద్ద తాగుబోతు, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, మమ్మల్ని కొట్టేవాడు, మా మమ్మీని కూడా కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. అందుకే నేను ఇలా తయారయ్యాను అని చెప్తున్నాడు. కొంతమంది అయ్యో పాపం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండో బ్రదర్ని అడుగుతున్నారు, నువ్వేంటి ఒక ప్రయోజకుడిగా తయారయ్యావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నీ జీవితం ఎట్లా ఉంది. చాలామంది నీ దగ్గరకు వచ్చి పనులు చేయించుకోవాలని తపన పడుతూ ఉంటారు, మంచి మాట వినాలని ఎదురు చూస్తూ ఉంటారు నీ వైపు నుంచి. నువ్వు ఇలా ఎలా అయ్యావు అని అడిగితే, ఆ ప్రయోజకుడిని నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే ఆయన అంటున్నాడు, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతూ, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు కొట్టేవాడు, మా అమ్మని కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. ఆయన్ను చూసి నేను ఏం చేయకూడదో తెలుసుకొని అవన్నీ ఆఫ్ చేశాను. నేను ఇలా ఉండకూడదు అని అనుకొని నిర్ణయాన్ని తీసుకొని నేను ఇంకొక రూపంలో ముందుకెళ్ళాను. అందుకే నేను ఇట్లా తయారయ్యాను అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబం, ఒకే తండ్రి, ఇద్దరు కారణాలు ఎలా చెప్తున్నారో చూసారా? ఒక తాగుబోతు ఎందుకు అయ్యాడు, ఎందుకు గొడవల కారణాలు, అది అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, నీ చుట్టూ కూడా చండాలంగా ఉంది అనేటటువంటిది ఎందుకు అంటే మా నాన్న వల్ల అంటున్నాడు. మా నాన్న ఏంటంటే అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతూ, మమ్మల్ని పట్టించుకోడు, ఎప్పుడు కొట్టేవాడు, మా అమ్మని కొట్టేవాడు. ఇక నేను ఇట్లా తయారయ్యానని. మళ్ళీ సొంత కుటుంబంలో ఇంకొక బ్రదర్ని అడిగితే, నువ్వెందుకు ఇలా అయ్యావంటే, అంతా మా నాన్న వల్లే. ఎందుకు అంటే ఆయన తాగుబోతూ, మమ్మల్ని కొట్టేవాడు, పట్టించుకునేవాడు కాదు, మా మమ్మీని కొట్టేవాడు, ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్ళేవాడు. ఇట్లాంటిది నా జీవితంలో ఉండకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు బైబిల్ చెప్తున్నట్టు ఎంత గొప్ప వాక్యం అది. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలను పాటించవచ్చును, అతన్ని అనుసరింపవలనో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. అది దేవుడు స్వేచ్ఛని ఇచ్చి ఆ నిర్ణయం తీసుకునేటటువంటి ఆ గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదించాడు. ఇద్దరు అన్నదమ్ములు చూశారు, ఒకడు ఎందుకు అట్లా అయ్యాడంటే తాగుబోతులాగా మా నాన్న అంటున్నాడు, నువ్వు ఎట్లా ప్రయోజకుడికి ఎందుకు అయ్యావంటే మా నాన్నే అంటున్నాడు. ఇద్దరు చూసారా, పరిస్థితి అంతా ఒకటే, అయినా కానీ ఎలా మారింది వాళ్ళ జీవితాలంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు జీవితం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. జీవితం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. సముద్రం అందరికీ ఒకలాగానే కనపడుతుంది. సముద్రం అందరికీ ఒకలాగానే కనపడుతుంది. కొందరు చేపలు పట్టుకుంటానికి వెళ్ళి చేపలు తెచ్చుకుంటారు. మరికొంతమంది రకరకాల గవ్వలు అవి ఇవి చూసి ఇది వేరుకొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది ముత్యాలు కూడా తెచ్చుకుంటారు, ఇంటికి ఆ ముత్యాలను తెచ్చుకుంటారు. మరికొంతమంది కాళ్ళు తడుపుకొని బయటకు వస్తారు. ఇంకా కొంతమంది ఏంటో తెలుసా, జీవితం ఆ సముద్రంలో అల్లకల్లోలు చూసి, ఆ తుఫాన్ లాంటివి చూసి, ఆ అలలు ఎలాగ చెలరేగి వస్తున్నాయి అవి చూసి భయపడిపోయి పక్కలకు కూడా వెళ్ళరు. భయం, నెగటివ్ ఉంటుందన్నమాట. ఈరోజు జీవితం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రం నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు దాన్ని బట్టి నీ జీవితం మారుతూ ఉంటుంది. ఈరోజు చూడండి, ఆ సముద్రంలో రకరకాల మనుషులు వెళ్ళి రకరకాల విషయాలు తెచ్చుకుంటున్నారు. కొంతమంది చేపలు పట్టుకోవడానికి వెళ్ళి చేపలు తెచ్చుకుంటున్నారు, మరికొంతమంది గవ్వలు ఏరుకుంటున్నారు, మరికొంతమంది ముత్యాలు కూడా తెచ్చుకుంటున్నారు బయటికి, మరికొంతమంది ఊరకనే కాళ్ళు తడుపుకొని ఏదో పోయాం కదా, ఏదో వచ్చాం కదా అని బయటకు వచ్చేస్తున్నారు. మరికొంతమంది అలలు అల్లకల్లోలాలు చూసి భయం వేసి పక్కలకు కూడా వెళ్ళకుండా
ఎట్లాగుంటున్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో ఒక సత్యం ఏదైనా ఉన్నదంటే గనక మన కోరికలు, మన ఆలోచనలు ఏదైనా మార్చుకోవాలంటే నీకు ఇంకొక సదావకాశం తప్పకుండా ఎదురుపడి ఉంటూనే ఉంటుంది. మన జీవితంలో మన కోరికలకు ఇంకొక అవకాశం ఉంటుంది. మనం మార్చుకోవాలంటే, మనం మారాలంటే మారటానికి మారచ్చు. కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది జీవితం ఒక్కటే మనకి. ఈ జీవితంలో మనం 60 ఏళ్ళు బతుకుతామా, 30 ఏళ్ళు బతుకుతామా, 90 ఏళ్ళు బతుకుతామా, 100 ఏళ్ళు బతుకుతామా అనేటటువంటిది అది జీవితం మాత్రం ఒక్కటే. జీవితాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము, ఏవి నేర్చుకుంటే బాగుంటుందనే దగ్గర చెడగొట్టుకుంటున్నామా, లేకపోతే ప్రయోజకులుగా తయారవటానికి మన జీవితాన్ని మార్చుకుంటున్నామా అనే దగ్గర జీవితం ఒక్కటే. చాలాసార్లు జీవితం చెడిపోతే మన యొక్క జీవితం అంతా కూడా ఇక ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన విషయాల్లో ఉంటాయి. అందుకే జీవితాన్ని సఫలీకృతం కావించుకోవటం కోసం పెద్దలు అంటుంటారు, మంచి మంచి కళలను కనండి. డ్రీమ్ యువర్ భవిష్యత్. సకారం చేసుకోండి మీ కళలని. జీవితాన్ని ప్రేమించండి. జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. చక్కగా ఫలితాలను పొందండి. ఆ మంచి ఫలితాలు ఇంకొంతమందికి మంచిని చేసేటట్లుగా చూసుకోండి అనేటటువంటి జీవిత సందేశాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలు పునీతులు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు. నిర్ణయం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాల్లో ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది పెద్దలు ఈ విధంగా చెప్తుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదటిగా నిర్ణయం చేసేటప్పుడు ప్రార్థించడం నేర్చుకో. నిర్ణయాలు ఒక్కోసారి చాలా జీవితంలో ఆ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా ఏంటి అనేటటువంటిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మరీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థనలో ఉండటం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుతున్నాం. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములు అద్భుత విషయములను నీకు తెలియజేయుదును అంటున్నాడు. దేవాది దేవుడు ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలకి చాలా చక్కటి సందేశం యిర్మీయా గ్రంథంలో చదువుతున్నాం. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములు అద్భుత విషయములను కూడా నీకు తెలియజేసేదను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాను. దేవుని గూర్చియు దేనిని గూర్చియు విచారింపకుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అందరం కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం దేవుడు మనకు ప్రస్తావిస్తున్నటువంటిది, నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞను పాటించవచ్చును, అతన్ని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే అంటూ ఆ నిర్ణయాన్ని గురించి ఎంత చక్కగా దేవాదేవుడు స్వేచ్ఛను ఇచ్చి మన జీవితాన్ని
మంచి నిర్ణయాలు తీసుకునేటట్లుగా ఉండేటటువంటి జీవితం నీ చేతిలోనే ఉన్నది అనేటట్టు చెప్తున్నాడు. దేవుడు ఆదిలో నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయములను తాను చేసుకుని స్వేచ్ఛను వసగను అంటూ ఆ స్వేచ్ఛ జీవితంలో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మనం ఎలాగున్నామనే దగ్గర ఈరోజు మనం అందరం కూడా నిర్ణయాలు చేసేటప్పుడు, మరీ ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టండి అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోండి అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదివాం. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబునిత్తును, నీవు ఎరగని మహాసత్యములు అద్భుత విషయములను నీకు తెలియజేసేదను అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం చదువుతున్నాం. దేనిని గూర్చియు విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయములతో ప్రార్థించండి అంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో ప్రార్థించండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చాలాసార్లు మనం ప్రార్థనలో ఉన్నాం అంటాం. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితంలో ప్రార్థించేటప్పుడు దేవుని నిందించడం, అట్లా జరిగింది ఇట్లా జరిగింది, అందుకే అట్టయ్యాను అనేటువంటి చాలా విషయాలు కూడా మనం చేస్తూ ఉంటాం. అందుకే ఈరోజు ప్రభువు చాలా గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. మీరు నిర్ణయాలు చేసేటప్పుడు ప్రార్థనలో ఉంటూ నేర్చుకోండి. అందుకే యిర్మీయా గ్రంథంలో నీవు పిలుతువేని నిజంగా దైవ భక్తితో విశ్వాసంతో మనం ప్రార్థనలో ఉండి, దేవా నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నాకు అర్థమయ్యేటట్లుగా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుందో నేర్పించు అంటే దేవుడు మహాసత్యాన్ని తెలియజేసి అద్భుత విషయాలను కూడా తెలియజేసేటట్లుగా నడిపిస్తున్నాడు అంటున్నాడు. అలాగే దేన్ని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థించండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో విషయం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనము మొట్టమొదటిది ప్రార్థించడం ఎంత ముఖ్యమో తెలుసుకోండి అంటూ ఉండగా, రెండవది రీడ్ స్క్రిప్చర్ వెన్ మేకింగ్ ఎ డిసిషన్. అంటే బైబిల్ని పఠించండి. నిర్ణయాన్ని తీసుకునే ముందు బైబిల్ని చదవటం నేర్చుకోండి. బైబిల్ చాలా గొప్ప గొప్ప సత్యాలు మనకు ప్రబోధిస్తుంది. అందుకే యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. మన దేవుని యొక్క వాక్కు కలకాలము నిలుచును. అందుకే మన జీవితంలో నిర్ణయాలు చేసేటప్పుడు ప్రార్థించడం అనేది చాలా ముఖ్యం. అలాగే బైబిల్ని పఠించడం కూడా చాలా ముఖ్యం. దేవా, నాకు బైబిల్ ద్వారా నిజమైనటువంటి సత్యం నడిపించు అంటే తప్పకుండా మన జీవితాలకు చాలా గొప్ప గొప్ప విషయాలు బైబిల్లో కనపడుతూ ఉంటాయి. పువ్వులు ఎండిపోవచ్చు, గడ్డి ఎండిపోవచ్చు, కానీ దేవుడి వాక్యం సదా అలాగనే ఉంటుందనేటటువంటిది మనకి ఎంత గొప్పగా దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మూడవది నిర్ణయాలు తీసుకునేటప్పుడు మూడవది పెద్దవారిని, తెలివిగల వారిని అడిగి సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం అనేటటువంటిది. సలహాలు తీసుకోవటం, పెద్దలు ఎంతోమంది రకరకాల విషయాలు జీవితంలో చూసిన వాళ్ళు, పెద్దయి అనేక విధాలుగా వాళ్ళ ఆలోచనలో మనం సలహా అడిగితే కొంతమంది చాలా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది మన జీవితంలో. నిర్ణయాలు చేసేటప్పుడు మనం అందరం కూడా ప్రార్థించడం, బైబిల్ చదవటం, పెద్దవాళ్ళకి సలహాలు తీసుకోవడం అనేది ఎంత ముఖ్యమో అనేటువంటిది అర్థం చేసుకోండి అంటున్నాడు. మన జీవితాల్లో తప్పిపోయిన కుమారుని చూడండి. ఏదో వచ్చాడు, నా సంపద నాకు ఇచ్చేయి, నా భాగాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు, తీసుకెళ్ళాడు, అంత దుర్వినియోగం చేసుకున్నాడు. చివరికి తినటానికి ఏమి లేక పందులు తినేది, అది తినటానికి వీళ్ళు అది కూడా దొరకకపోతే చివరికి జ్ఞానోదయం అయ్యి, నేను మా తండ్రి ఇంటికి వెళ్తాను, అక్కడ ఎంతోమంది సేవకులు పనిచేస్తున్నారు, నేనేంటి ఇక్కడ ఇట్లా ఉన్నాను అనేటటువంటిది అప్పుడు జ్ఞానోదయం తెచ్చుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, దావీదు గొలియాతు విషయం చూడండి. దావీదు గొలియాతు ఇజ్రాయెల్ ప్రజలందరూ భయంతో ఉన్నారు. అక్కడ భయంతో ఉండి ఆ సైనికులు, ఆ శత్రువులు అంటున్నారు, ఇక్కడ గొలియాతు ఉన్నాడు, ఈయన జయించండి, ఆయన జయిస్తే మేమందరం వెళ్ళిపోతాం, ఇంక యుద్ధాలు ఉండవు, అవి ఏమీ ఉండవు అనేటటువంటిది. లేదా మీరు ఇక పక్క జరగండి, మీ రాజ్యాన్ని మేము
ఏలుకుంటాం అనేటటువంటి స్థితికి వచ్చినప్పుడు దావీదు చూసారా ఎంత చక్కగా ఆ పరిస్థితుల్లో ఎంతగా ధ్యానం చేస్తున్నాడు, ఎంతగా వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళందరిని అడుగుతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కనుక్కొని చివరికి ప్రార్థనలో ఉండి ఒక ఒడిసా పట్టుకొని 2-3 రాళ్ళు తీసుకువెళ్ళి మొత్తం స్థితిని అక్కడ ఉన్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేటటువంటి భయాందోళనతో ఉన్నట్టు ఆ పరిస్థితుల్లో దావీదు ఎంత చక్కగా అక్కడికి వెళ్ళి 2-3 రాళ్ళు తీసుకుని ఒడిశాలతోటి అంతా కూడా సద్దుమనేటట్టు చేశాడు. ఈరోజు దేవుడి యందు ఉండి దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించడం అనేటటువంటిది ఏంటో నేర్చుకుంటే జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి విషయాల్ని మనం ఈరోజు చూస్తున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు ఈరోజు ఎంత చక్కగా సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపువారిని కాపాడును అంటున్నాడు. తన పట్ల భయభక్తులు చూపువారిని ఆయన కాపాడును అంటూ ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం ఫిలిప్పైన్ దేశంలో జరిగినటువంటి చిన్న సంఘటన మనం వాళ్ళ జీవితంలో చాలా గొప్ప సంఘటన అది. ఆ సంఘటన గురించి 2 మాటలు చెప్పుకుంటున్నాం. ప్రియమైన సహోదర దైబిల్లారా, ఫిలిప్పీనో దేశంలో ఓ కుటుంబం చాలా చాలా భయాందోళనతో ఉన్నది. భయాందోళనతో ఉండి ఏమి మా జీవితాలు ఎట్లా పోతున్నాయి, ఏం జరగబోతుంది అనేటటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో బిడ్డలందరూ కూర్చొని ప్రార్థన చేసి ఫిలిప్పీనో దేశంలో ఉన్నటువంటి లూర్దు మాత దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకొని అక్కడ ఇచ్చేటటువంటి తీర్థాలను తెచ్చుకుందాం, పవిత్ర తీర్థాలను తెచ్చుకుందాం, మన ఇంట్లో చల్లుకుందాం, అట్లాగే జపదండలు తెచ్చుకొని దేవుడు దీవించిన జపదండలను తెచ్చుకొని ప్రార్థన చేద్దాం, దేవుడి యొక్క దీవెనలు ఉంటే మన జీవితాలన్నీ కూడా చక్కదిద్దుకుంటవి అనేటటువంటిది ఆ విశ్వాసంతో ఆ కుటుంబం లూర్దు మాత చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉండి అటు ఇటు చూస్తూ ఉండగా సడన్గా ఒక ఇటాలియన్ ఫాదర్ గోధుమ రంగులో ఉన్నటువంటి అంగీలు వేసుకొని ఆయన వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి పవిత్ర జలాన్ని వాళ్ళకి ఇచ్చి 2 జపదండలను తల్లి తండ్రి ఆ భార్యాభర్తల చేతిలో ఉంచి వాళ్ళిద్దరిని దీవించి, నేను వెంటనే వెళ్ళిపోవాలమ్మా, ఇప్పుడు నేను మా దేశానికి వెళ్ళిపోవాలి, ఏరోప్లేన్ ఉంది, ఇప్పుడు ఆ విమానంలో మేము వెళ్ళాలి అని చెప్పి త్వరగా వాళ్ళని దీవించి ఆ జపదండలు ఇచ్చి పవిత్ర జలాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే వాళ్ళు అలాగనే గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుడి దయ వలన మనకి అనుకున్న తీర్థం, మనం అనుకున్నటువంటి జపదండలు మన చేతికి వచ్చాయి అని సంతోషంగా కాసేపు గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకొని ఫాదర్లు ఉండేటటువంటి వాళ్ళ యొక్క గృహానికి వెళ్ళారు కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి. అక్కడికి వెళ్ళి మాకు ఒక ఫాదర్ కనపడ్డారండి, యూరోపియన్ ఫాదరు, యూరోప్ దేశం నుంచి వచ్చినటువంటి ఫాదరు. ఆయన అంగీ కూడా గోధుమ కలర్లో ఉంది. ఆ ఫాదర్ గారిని ఒకసారి చూసి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్దామని వచ్చాము అన్నాడు. అంటే అక్కడున్న 2 ఫిలిపినో దేశంలో 2 గురువులు అటు ఇటు చూసి, మా మధ్య ఎవరు లేరు అట్లాంటి ఫాదరు, యూరోప్ నుంచి వచ్చిన ఫాదర్ ఎవరు లేరమ్మా, మేమిద్దరమే ఇక్కడ ఉన్నది అని చెప్పారు. వాళ్ళు అటు ఇటు చూసి పైకి చూడగానే అక్కడ పాద్ర పీవో మనందరికీ తెలుసో తెలియదు, ఆ పాద్ర పీవోకి పంచగాయాలు వచ్చినాయి 2 హస్తాల్లో, కాళ్ళల్లో, అలాగనే గుండె దగ్గర. అలాంటి పంచగాయాలతో ఆయన ఎంతోమందికి దీవెనకరంగా మారినటువంటి ఆయన ఇటలీ దేశం నుంచి. ఆయన 2000 సంవత్సరంలో పవిత్ర పునీత పట్టం కూడా కట్టారు 2000 సంవత్సరంలో. వీళ్ళకి 2013 సంవత్సరంలో దర్శనంలో కనపడి 2013 సంవత్సరంలో దర్శనంలో కనపడి ఆయన ఎప్పుడో చనిపోయాడు. 2000 సంవత్సరంలో పునీతుడయ్యాడు. 2013 సంవత్సరంలో వాళ్ళకి ఎలా దర్శనం ఇచ్చాడు అనే దగ్గరికి వచ్చినప్పుడు, ప్రియమైన సహోదర దైబిడ్లారా, దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏదో ఒక రూపంలో మంచి విషయాలు జరిగేటట్లుగా ఎలా దీవిస్తాడని దగ్గర పునీత పాద్ర పీవోని ఎంతగా పంపించాడో చూడండి. దేవుడు పంపించి వాళ్ళని దీవించు, వాళ్ళు కోరుకున్నవి ఇవ్వు అని కోరుకున్నవి ఇచ్చేటట్లుగా చేసి వాళ్ళ జీవితాలని ఆశావాహక జీవితంగా మార్చడానికి ఆ ఫాదర్ పీవోని ఎలా పంపించారు. వాళ్ళు కూడా చూసారా, కృతజ్ఞత తెలియజేసుకుందాం ఫాదర్ గారికి అని చెప్పి ఫాదర్ యొక్క ఆ గృహానికి వెళ్తే
అలాంటి ఫాదర్లు మా దగ్గర ఎవరు లేరమ్మా, మీ ఇద్దరమే ఉంది, మేము కూడా ఫిలిప్పీనా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళమే, మీ గురువులమే, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని అనగానే అక్కడ ఫాదర్ పీవో పటాన్ని చూసి ఆ ఫాదరు మాకు కనపడ్డారు అని చెప్తున్నారు. ఆ ఫాదరు మాకు కనపడి మాకు పవిత్ర జలాన్ని ఇచ్చారు, అలాగే 2 జపదండలు ఇచ్చారని చూపించి వాళ్ళు ఎంతో సంతోషంతో ఆనందంతో వెళ్ళి వాటి కుటుంబంలో జరిగినటువంటి మార్పులన్నీ చూసుకొని మళ్ళీ ఇంకొకసారి వచ్చి అలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అనేటటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యం వైపు నడుస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం 4 మాటలు. ముఖ్యమైనటువంటిది, నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలు పాటించవచ్చును, అతన్ని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే. దేవుడు మాత్రం పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన చేతిలో ఉంచి ఆయన ఆజ్ఞలు ఏంటో చూపించి వీటిని పాటించవచ్చా వద్దా అనుకునేది ఆ నిర్ణయం తీసుకోవటం అనేది స్వేచ్ఛను ఇచ్చి నీ మీద ఉంచుతున్నాడు. నువ్వు ఆ నిర్ణయాలు సరిగ్గా తీసుకొని జీవితం సాగిస్తావా, పాద్రి పీవోలాగా తయారవుతావేమో, ఇంకా ఎంతోమందికి దీవెనకరంగా మారుతావేమో అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోండి అని ఈరోజు ఎంత చక్కగా మన బైబిల్ పట్టణాలు చెప్తున్నాయి. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం ఈ వాక్యాలు వింటూ ఉండగా చాలా ముఖ్యమైన విషయం, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు, నేను వచ్చినది వాని సంపూర్ణమనచుటకే గాని రద్దు చేయుట కాదు అంటూ పరలోక భూలోకములు గతించను, ధర్మశాస్త్రం ఒక అల్పాక్షరమైన ఒక పొల్లు వ్యర్థం కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కాణించున్నాను అంటున్నాడు. ఈరోజు అలాంటి పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని, 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన జీవిత విధానాన్ని పాటించవచ్చునా లేదా అనేటటువంటిది ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది నీవే, నీ స్వేచ్ఛతోటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే కనుక మన జీవితాలు ఫాదర్ పీవో లాగా ఇలా ధన్యమైన జీవితాలుగా మారుతాయనే దగ్గర మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన యందు, బైబిల్ చదవటం యందు పెద్దల యొక్క సలహాలను తీసుకుంటూ గొప్పగా మన జీవితాలు మార్చమని, అలా మారేటట్లు మన జీవితాలు కూడా మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగేటట్లు దేవుడు దీవించి మనం నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.